రాజమండ్రి తిరుపతి మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమాన సర్వీసులను ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, తిరుపతికి నడుపుతున్న విమాన సర్వీసులకు 100% ఆక్యుపెన్సీ ఉంటుందన్న ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ తో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి ఎయిర్పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోజు నుంచే తిరుపతి కూడా కొత్త విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కూడా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజమండ్రి ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంది, విమాన సర్వీసులు ఏ విధంగా అందుబాటులో ఉంది? హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబైకి ప్రస్తుతం విమానాలు నడుస్తున్నాయండి. ఈ రోజు నుంచి అలయన్స్ ఎయిర్ వారు తిరుపతికి కూడా విమానాలు స్టార్ట్ చేశారు. సో మనకి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, తిరుపతి ఈ నగరాలకి అందుబాటులో ఉందండి రాజమండ్రి నుంచి విమాన సర్వీసులు. అంటే ఇక్కడ డిమాండ్ ఎలా ఉంది సార్? ప్రయాణికుల నుంచి డిమాండ్ బాగుందండి. మంచి పొటెన్షియల్ ఉంది. మనకి అన్ని ఫ్లైట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్గా వెళ్తున్నాయండి. తిరుపతికి వారానికి ఎన్ని రోజులు విమానం అందుబాటులో ఉంది? ప్రస్తుతం అలయన్స్ వారు 3 రోజులు పెట్టారండి. 3 రోజులకి మంగళ, లక్షవారం, శనివారం 3 రోజులు అందుబాటులో ఉంది. అంటే టికెట్స్ కూడా ఎంత ఉండబోతున్నాయి? అంటే తిరుపతికి సంబంధించి 3 నెలలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఎలా ఉండబోతున్నాయి 3 నెలలు? వారు అలయన్స్ ఎయిర్ వారు దాన్ని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కేటాయిస్తారండి. ఇప్పటి వరకు కూడా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్తో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం చూస్తే కనుక రాజమండ్రి ఎయిర్పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోజు నుంచే తిరుపతికి విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. మరో 3 నెలల వరకు కూడా తిరుపతి, రాజమండ్రి మధ్య విమాన టికెట్లు కూడా ధర పెంచే అవకాశం లేదు. నిర్ణయించిన ధర ప్రకారం టికెట్ రేటు ఉంటుందని కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. మరికొద్ది రోజుల్లోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి వారణాసి, షిరిడి, గోవా కూడా అందుబాటులోకి విమాన సర్వీసులు నడుపుతామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలకు అంటే ముంబై కావచ్చు, ఢిల్లీకి, తిరుపతికి, రాజమండ్రి, అదేవిధంగా హైదరాబాద్కి ప్రయాణికుల నుంచి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. 100% కూడా విమాన సర్వీసులకు టికెట్లు ఫుల్ అవుతున్నాయి. ఇది రాజమండ్రి ఎయిర్పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి. కొత్త విమాన సర్వీసులు నడిపే విధంగా, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు మనం ఎయిర్పోర్ట్ డైరెక్టర్తో మాట్లాడాము. ఇది రాజమండ్రి ఎయిర్పోర్టు అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.